హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్న సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తున్నారు. ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదన్నమాట. ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ చెప్తాను. అండ్ నోటిఫికేషన్ ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఎండింగ్ వరకు చూడండి. చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఇప్పుడే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీకు అందరికీ తెలిసిన అండ్ ట్రస్టెడ్ యూనివర్సిటీ అయిన ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు 100 years అనేది కంప్లీట్ అయింది. ఒక యూనివర్సిటీ స్టార్ట్ చేసి ప్రజెంట్ వీళ్ళు మీకు ఇక ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ సోషాలజీ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మీకు ఆన్లైన్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. అంటే మీరు ఎక్కడికి కాలేజ్కి వెళ్ళాల్సినటువంటి పని లేకుండా మీరు రెగ్యులర్ డిగ్రీతో సమానంగా ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో యొక్క కోర్సెస్ అనేవి కంప్లీట్ చేసి సర్టిఫికేట్ అనేది పొందొచ్చు అనమాట. లైవ్ అలాగే రికార్డెడ్ లెక్చర్స్ ద్వారా టాప్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ ఉంటాయి. ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చేత మాస్టర్ క్లాసెస్ ఉంటాయి. వీళ్ళకి సంబంధించి యాప్ కూడా ఉంది. డైరెక్ట్ మీరు మొబైల్ ప్లే స్టోర్ నుంచి కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే అడ్మిషన్స్ కూడా చాలా త్వరగా క్లోజ్ కాబోతున్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు హైయర్ ఎడ్యుకేషన్ చేయాలనుకునే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లోనే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్ కామెంట్లో ఇచ్చాను. ప్రతి ఒక్కరు ఒకసారి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి, వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీకి సంబంధించి సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే వచ్చింది. రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ అనేవి చూడండి. ఈ రిక్రూట్మెంట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు 10th క్లాస్లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో ఇక్కడ 10th క్లాస్లో ఉన్నటువంటి డీటెయిల్స్ ప్రకారం మీరు ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క ఫాదర్ నేము, మదర్ నేము ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు 10th సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ వాళ్ళు ఏదైతే డీటెయిల్స్ అడిగారో నేము, ఫాదర్ నేము, మదర్ నేము, కమ్యూనిటీ. కమ్యూనిటీ అంటే మీకు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ వాళ్ళైతే ఓబీసీ అని చెప్పేసి పెట్టాలి. తర్వాత మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని చెప్పేసి అంటున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ లేకుంటే నో పెట్టాలి. మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే ఎస్ లేకుంటే నో పెట్టాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ నేషనాలిటీ, రిలీజియన్, మ్యారిటల్ స్టేటస్, తర్వాత ఆధార్ కార్డ్ నంబర్, నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ మార్క్ 1 and 2 అంటే ఇక్కడ మీకు పుట్టుమచ్చలకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఎస్ఎస్సి మెమోలో ఉంటుంది కదా, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత మొబైల్ నెంబర్, నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. తర్వాత మీరు ఆ యొక్క ట్రేడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విభాగానికి అప్లై చేయాలనుకుంటున్నారో. తర్వాత మీరు క్లస్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూనిట్స్, మీరు ఏ యూనిట్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ విధంగా మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ విధంగా మనం ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆన్లైన్లోనే మనం ఈ యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి ఆల్రెడీ మనకి రీసెంట్లీగా అంటే 10th March నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసి April 9th వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, ఇలా మీరు ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే ఇచ్చారు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, సర్టిఫికేట్స్ని వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారని చెప్పేసి. మనకి ఎలా సెలక్షన్ చేస్తారంటే ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో అప్లై చేసిన క్యాండిడేట్స్ని మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ అనేది తీస్తారు. మెరిట్ లిస్ట్లో వచ్చినటువంటి అభ్యర్థులకి డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తారనమాట. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ, స్కిల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ ఏమీ కూడా కండక్ట్ చేయరనమాట. ఇక్కడ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఎలిజిబిలిటీ కండిషన్స్, ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 10th March 2026 కల్లా మీకు మినిమం 15 years ఆఫ్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 24 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ అభ్యర్థులు. ఓబీసీ వాళ్ళైతే 27 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 29 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. 10+2 ఎగ్జామినేషన్ సిస్టంలో భాగంగా మీరు మినిమం 50% మార్కులతో 10th క్లాస్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయ్యండి. మనకి మెన్షన్ చేసినటువంటి ట్రేడ్లలో మీరు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఎవరెవరు ఎంత అప్లికేషన్ ఫీ అనేది పే చేయాలి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎటువంటి ఫీ అనేది పే చేయాల్సినటువంటి పని లేదు. సో మిగతా అభ్యర్థులు మాత్రమే 100 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ నోటిఫికేషన్ మీకు గ్రూప్ డి జాబ్స్కి ఎందుకు హెల్ప్ అవుతుందంటే ఈ రిక్రూట్మెంట్కి మీరు సెలెక్ట్ అయిన తర్వాత దాదాపుగా మీకు ఈ యొక్క సెంట్రల్ రైల్వేకి సంబంధించి సంస్థలోనే 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ 1 ఇయర్ ట్రైనింగ్ అనేది అయిపోయిన తర్వాత సో మీకు CCA అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్కి సంబంధించి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటి అంటే మనకి ఇండియన్ రైల్వేస్లోనే రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది వస్తుంది కదా, అందులో యొక్క CCAకి సంబంధించి విభాగంలో సపరేట్గా వేకెన్సీస్ ఉంటాయి. కాబట్టి మీకు అప్పుడు ఈజీగా మిగతా అభ్యర్థులతో కంపేర్ చేస్తే రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. సో అంటే మిగతా అభ్యర్థులు ఇందులో పోటీ పడడానికి ఛాన్స్ ఉండదు. CCAకి సంబంధించి ఎవరైతే సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఆ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. కాబట్టి చాలా తక్కువ కాంపిటీషన్తో మీరు 10th క్లాస్ అర్హతతో మీరు రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది కొట్టొచ్చు అనమాట. అండ్ ఈ జాబ్స్కి ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ April 9th. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏదైతే 1 ఇయర్ ట్రైనింగ్ ఇస్తారో ఆ 1 ఇయర్ ట్రైనింగ్లో ఎవ్రీ మంత్ కూడా మీకు 9,600 పర్ మంత్ ఆ యొక్క స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. కాబట్టి 10th క్లాస్తో పాటు ఎవరికైతే ఒక ITI కానీ లేదంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో సో వాళ్ళు మాత్రం ఈ యొక్క రైల్వేలో పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనుకుంటే మాత్రం ఇదే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో ఇచ్చారు. సో వేకెన్సీస్కి సంబంధించి మీకు పర్టికులర్గా ఏదైతే ట్రేడ్స్ మెన్షన్ చేశారో ఆ ట్రేడ్లలో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం సో డెఫినెట్గా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీరు సర్టిఫికేట్ పొందే ప్రయత్నం అయితే చేయండి, మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో అయితే హెల్ప్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ఏ క్లస్టర్లలో వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఏ ట్రేడ్లలో వేకెన్సీస్ ఉన్నాయి ఇక్కడ కంప్లీట్గా లిస్ట్ అయితే ఇచ్చారు. స్టెనోగ్రాఫర్స్ అలాగే ఫిట్టర్ ఇంజనీరింగ్, మ్యాషన్, మెకానిక్, రిఫ్రిజిరేషన్ అండ్ AC ఈ యొక్క ట్రేడ్లలో మనకి ఇక్కడ ప్రజెంట్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అండర్లో పనిచేస్తున్న రైల్వే రిక్రూట్మెంట్ సెల్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ యొక్క అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలామంది ఏంటంటే అప్రెంటిస్షిప్ అని చెప్పేసి లైట్ తీసుకుంటారు, బట్ మీకు రైల్వే గ్రూప్ డి జాబ్ అనేది ఈజీగా అయితే కొట్టచ్చు ఎవరైతే ఒక అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటారో రైల్వేలో. సో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ అయితే అవుతుంది. సో మీ కనుక ఎలిజిబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ యొక్క ఆపర్చునిటీ అయితే యూటిలైజ్ చేసుకొని మీకు నోటిఫికేషన్ అండ్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో అయితే ఇస్తాను. అన్ని డీటెయిల్స్ కూడా ప్రాపర్గా చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై అయితే చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.